రైతులపై రేవంత్ సర్కారు దౌర్జన్యకాండ కొనసాగుతుంది. లగచెర్ల ఘటనకు సంబంధించి అర్ధరాత్రి పూట అన్నదాతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి పట్ల మరింత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయం కోసం గలమెత్తిన అన్నదాతలను కొడంగల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ ఘటనలో మొత్తం 52 మంది రైతులను అరెస్ట్ చేయగా విచారణ అనంతరం 16 మందిని రిమాండ్కు పంపారు. అంతకుముందు పటిష్ట బందోబస్తు మధ్య వైద్య పరీక్షల నిమిత్తం అన్నదాతలను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతులపై రేవంత్ సర్కారు దౌర్జన్యకాండ కొనసాగుతుంది. లగచెర్ల ఘటనకు సంబంధించి అర్ధరాత్రి పూట అన్నదాతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి పట్ల మరింత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, న్యాయం కోసం గలమెత్తిన అన్నదాతలను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 16 మందిని కూడా రిమాండ్కు తరలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిన్న ఏదైతే కలెక్టర్ పైన దాడి జరిగింది అనేది ఏదైతే చెప్పడం జరిగిందో తర్వాత కలెక్టరే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇది దాడి కాదు, రైతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి రమ్మంటే మేము వెళ్ళడం జరిగింది. కొద్ది మంది మాత్రమే దాంట్లో ఆవేశంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వాళ్ళు దూసుకురావడం జరిగిందని కలెక్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో దాడి జరగలేదని కలెక్టరే చెప్పిన తర్వాత పోలీసులు అంతా కూడా మళ్ళీ ఇప్పుడు అరెస్టులు చేయడం ఏమి ప్రజాస్వామ్యం అని చెప్పేసి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటల ప్రాంతంలో 300 మంది పోలీసులు లగచెర్ల గ్రామానికి చేరుకోవడం జరిగింది. మొత్తంగా ఫోన్లు కావచ్చు, ఏది ఇంటర్నెట్ సౌకర్యం, కేబుల్స్ కి సంబంధించి డిష్ కావచ్చు, ఏదైనా కేబుల్ ప్రతి ఒక్కటి కూడా బంద్ చేసిన తర్వాత వారి ప్రతి ఇంటికి వెళ్లి వారందరినీ కూడా 16 ఏళ్ల బాలులతో పాటుగా మైనర్లను అని చూడకుండా మగవారు ఎవరు కనబడ్డా సరే వాళ్ళందరినీ కూడా డీసీఎంలో ఎక్కించుకొని తీసుకెళ్లడం జరిగింది. ఇల్లు తలుపులు తీయని వారిని తలుపులు కూడా పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోవడం, మొత్తంగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఊరంతా కూడా 144 సెక్షన్ ను అమల్లో ఉంచడం జరిగింది. సో మొత్తంగా ఊర్లో ఉన్న మగవారు అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఎవరు దాడిలో పాల్గొన్నారా అనేది చూడకుండా ఎవరైనా సరే గ్రామస్తులు ఎవరున్నారో వారందరినీ కూడా తీసుకొని వచ్చి వారి అందరు కూడా ఏదైతే పరిగికి తీసుకురావడం జరిగింది. పరిగికి తీసుకొని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నిన్న ఏదైతే సంఘటన జరిగిందో వారి దగ్గర ఉన్న విజువల్స్ ఆధారంగా వారిని ఐడెంటిఫై చేయడానికి అర్ధరాత్రి పూట వారందరినీ తీసుకొని వచ్చి ఈ వీరు ఎవరు వాళ్ళెవరు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా 52 మందిలో తీసుకున్న తర్వాత విచారించి ఎవరెవరైతే అందులో దాడి చేయడం జరిగిందో వారికి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా వారితోటే ఏదైతే 52 మంది తీసుకురావడం జరిగిందో వారితోటి విచారించిన తర్వాత 16 మందిని మాత్రమే రిమాండ్ కు తీసుకొస్తున్నామని చెప్పిన నేపథ్యం ఉంది. దీనిలో భాగంగానే 16 మందిని కూడా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ రైతులకు సంబంధించి వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత కొడంగల్ మెజిస్ట్రేట్ కు తీసుకెళ్తున్నామని కూడా చెప్పడం జరిగింది. వారందరూ కూడా కొద్దిసేపటి క్రితమే కొడంగల్ మెజిస్ట్రేట్ కి తీసుకెళ్లిన తర్వాత వారందరినీ కూడా రిమాండ్ చేస్తున్నామని కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో ఉదయం నుంచి చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏదైతే కొడంగల్లో ఏదైతే లగచెర్ల గ్రామంలో జరిగిన సంఘటన పట్ల హేయమైన చర్య అంటూ రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారని వారిని పరామర్శిస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా వారు ఎక్కడున్నారో చూస్తామంటే కూడా వారిని వెళ్ళనీయకుండా చెంగముల్ పోలీస్ స్టేషన్ వద్ద వారిని అడ్డుకోవడం జరిగింది. వారు అక్కడే మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే అధికారులపైన దాడి అనేది ఖండించాల్సిన విషయమే, కానీ రెచ్చగొట్టే విధంగా వీరందరూ కూడా ప్రవర్తించడం మంచిది కాదు. భూములను రైతులకు సంబంధించి భూములు ఇయ్యాము అని అన్నప్పటికీ కూడా ఇంకా భూములను ఎందుకు తీసుకుంటున్నారని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఫార్మాసిటీకి సంబంధించి 18,000 ఎకరాలకు సంబంధించిన భూమి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఇక్కడ 3,000 ఎకరాలు కొడంగల్లో తీసుకోవాల్సిన అవసరం ఏముందని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎవరి కోసం ఇదంతా కూడా రైతులను ఒకప్పుడు రైతులు ఏదైతే అన్నదాతను ఇది దేశానికి వెన్నెముక అంటారో అట్లాంటి రైతుని ఇప్పుడు మళ్ళీ జైల్లోకి పంపించిన సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా 144 సెక్షన్ తో పాటుగా లగచెర్ల గ్రామం కావచ్చు, కొడంగల్ అంతా కూడా ఇక్కడైతే 3 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉండడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీ భూములను తీసుకుంటామనే బెదిరింపు ధోరణులు సాగిస్తున్న నేపథ్యంలో వారు ఏం జరుగుతుందా అనేది ఉండడం జరిగింది. ఇంట్లో ఉన్న
ఉన్న మగవారందరినీ కూడా పోలీసులు తీసుకెళ్లడంతో చాలా మంది కూడా ఇంట్లో ఉన్న మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు వారందరూ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వమే వీరిపైన కఠిన చర్యలు, ఇట్లాంటి చర్యలు తీసుకోవడం పట్ల ఇంకెవరికి చెప్పుకోవాలి? మా ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి, మరి ఇంకెవరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది? మేము మా ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత మా భూములనే గుంజుకుంటుండే అనేది కూడా వాళ్ళు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మేము భూములు తీసుకుంటే ఎట్లా బతకాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా వారందరూ కూడా అంటున్న సందర్భం కనబడుతుంది. సో మొత్తంగా రైతులను జైలుకు పంపిన సంస్కృతి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని కూడా వీరందరూ చెప్పడం జరుగుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ గణేష్.